నా పట్ల చాలా చాలా బాధ్యతను తీసుకుంటున్నావు. నువ్వెప్పటికీ నా ఇంట్లోనే ఉండిపోవాలి. 4 రోజులు నీ ఇంట్లో ఆశ్రయం పొందుదామని వచ్చాను. నువ్వు నన్ను సొంత మనిషిలా చూసేసరికి నేను కూడా నీ పట్ల బాధ్యతను పెంచుకున్నాను. మీ ఇద్దరిని కలపడానికి నిర్ణయించుకున్నాను. మీ ఇద్దరి మధ్యలో ఎవరూ రాకుండా చూసుకుంటాను అని నీకు మాటిచ్చాను. నేను నీ ఇంట్లో ఉన్నంతకాలం ఎటువంటి కష్టమూ నీ దరి చేరకుండా చూసుకుంటాను. నేను నీ ఎదురుగా ఉన్నంతకాలం నీ ఎదురుగా ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటాను. నీ ధైర్యంలా, నీ నీడలా ఉంటాను. నా అండదండలు నీకు ఎప్పుడూ ఉంటాయవని నువ్వు నిశ్చింతగా ఉండు. నీ మాటలు వింటుంటే నా బావ నాకు తొందరలోనే దగ్గరైపోతాడు అనిపిస్తుంది. ఈ తాళి నా నుండి దూరం అయిపోయి ఆ మాయకు దగ్గర కాదు అని అనిపిస్తుంది. నేనుండగా అలా ఎందుకు జరగనిస్తాను? తాళిని బరువుగా భావించే ఏ ఆడది కాపురానికి పనికిరాదు. ఆలిని బానిసలా భావించే ఏ మగాడు బంధానికి పనికిరాడు. నువ్వు శ్రీకర్ అటువంటి వారు కాదు. పరిస్థితులు మీ మధ్య చిచ్చు పెట్టాయి. నిహారిక, మాయా వంటి వారు మీ మధ్య దూరం పెంచారు. కాబట్టి మీరు కలవక తప్పదు. వాళ్ల పెళ్లి ఆరంభంలోనే ఆగిపోక తప్పదు. నా విషయంలోనూ అమ్మవారు ముక్కుపుడక విషయంలోనూ ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసావు. థ్యాంక్ యూ సో మచ్. ఆ అర్చన కంటే ఈ గౌరీ సపోర్ట్ అవనికి ఎక్కువైపోయింది. గౌరీ ఇంట్లో ఉండకుండా ఏదో ఒక స్క్రిప్ట్ చెయ్యాలి. ఈ గౌరీ ఏదో కథ నడిపిస్తుంది. గౌరీ అడ్డం తొలగితేనే నేను అనుకున్నవి జరుగుతాయి. ఏం కావాలి? నేను శ్రీకర్ ప్రాజెక్ట్ వర్క్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఏదైనా మాట్లాడాల్సింది ఉంటే తొందరగా మాట్లాడేసి వెళ్ళు. ఏమైంది? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉన్నావేంటి? నా మీద అటాక్ జరిగిన విషయం గురించి బాగా ఆలోచించాను. నా మీద అటాక్ చేసిన వ్యక్తి గురించి ఎలా తెలుసుకోవాలో కూడా ఆలోచించాను. ఓ మంచి ఆలోచన వచ్చింది. అది మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. ఏంటది? నేను కార్లో వెళ్తున్నప్పుడు కదా బాంబ్ బ్లాస్ట్ అయింది. అయితే కార్ రన్నింగ్ లో ఉండగా బాంబ్ ఫిక్స్ చేయడం కుదరదు. అంటే కార్ పార్కింగ్ లో ఉన్నప్పుడే అటువంటి పని చేయగలరు. సో నేను ఫ్యాక్టరీకి బయలుదేరింది మన ఆఫీస్ దగ్గర నుంచి. అంటే కారు బయట ఉన్నప్పుడే కిల్లర్ వచ్చి బాంబ్ ఫిక్స్ చేసి వెళ్ళిపోయి ఉంటాడు. నా గెస్సింగ్ కరెక్టే కదా శ్రీకర్ గారు? అవును. అయితే బయటున్న సీసీ కెమెరాలో వాడు రికార్డ్ అయి ఉంటాడు. వాడు నా మీద అటాక్ చేసినప్పుడు తలకు హెల్మెట్ ఉంది. బయట బాంబ్ పెట్టినప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకొని ఉండొచ్చు. ఆ విధంగా తన మొహం కనిపించకపోయినా తను వేసుకొచ్చిన బైక్ నెంబర్ అయినా దొరుకుతుంది. దాని త్రూ అయినా వాడి గురించి తెలుసుకోవచ్చు. అందుకే వెంటనే సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తాను.
వాడి వెనుకున్నవారు దీనంతటికీ సూత్రధారి ఎవరో మొత్తం తెలిసిపోతుంది. దేవుడి దైవలో మీ అమ్మవారి దైవలో ప్రాణాలతో బతికి బయటపడ్డావు. ఇంకా ప్రశాంతంగా ఉండకుండా ఎందుకు జరిగిపోయిన విషయం గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటావు? ఇక దాని గురించి వదిలేయ్. ఏంటి మేడం అంత సింపుల్గా మాట్లాడుతున్నారు? ఒక్కసారి గండం తప్పిపోయిందని అలా ఎలా వదిలేస్తాను? నా శత్రువెవరో తెలుసుకుని వాడికి సరైన బుద్ధి చెప్పకపోతే మరోసారి నా మీద అటాక్ చేయొచ్చు కదా. అవును మాయా, ఇది నిర్లక్ష్యంగా వదిలేయాల్సిన విషయం కాదు. అవనికొచ్చిన ఆలోచన మంచి ఆలోచన. అయితే వెంటనే సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేద్దాం పదండి. అది కాదు అవని, ఇప్పుడు నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా. తనకు అనుమానం వచ్చినప్పుడు క్లియర్ చేసుకోవడంలో తప్పే ఉంది. ఏ క్రైమ్కైనా సీసీటీవీ ఫుటేజ్ ప్రాథమికంగా ఉపయోగపడుతుంది. అందుకే మనం కాదనకూడదు. మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు? ఒకవేళ జరిగిన దాంట్లో మీ హస్తం ఏమైనా... అవని, మరి మీరెందుకు నన్ను వెనక్కి లాగుతున్నారు? నేను చెక్ చేయడంలో మీకున్న అభ్యంతరం ఏంటి? నాకే అభ్యంతరం లేదు. అయితే వెళ్ళి చూద్దాం పదండి. చెప్పండి మేడం. మొన్నటి సీసీటీవీ ఫుటేజ్ కావాలి. 11 o'clock దగ్గర నుంచి ప్లే చేయి. ఓకే మేడం. ఆఫీస్ ఎక్స్టీరియర్ కెమెరా ఫుటేజ్ ప్లే చేస్తే చాలు. ఓకే మేడం. ఆ, 10 minutes ముందు నుంచి ప్లే చేస్తున్నాను మేడం, చూడండి. ఏమైంది? సడన్గా బ్లాంక్ వస్తుంది మేడం. ఎంతసేపు వస్తుంది? 10 minutes దాకా ఉంది మేడం. ఆ తర్వాత వస్తుందా? ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ నుంచి ప్లే అవుతుంది మేడం. మరోసారి బ్యాక్ వచ్చి ప్లే చేయండి. ఇదెవరో కావాలని చేశారు. వాట్?